ఆహా, ఏం బుద్ధిగున్నావే. ఇన్ని రోజులైంది నేను తాగి, నొక్కని ఎలా తాగను. బావగడు ఫోన్ చేద్దాం. ఓరి బాబాయ్, ఎక్కడున్నా? నీకోసం ఫుల్ బాటిల్ తీసుకొచ్చా. ఈరోజు తాగేద్దాం, మామూలుగా ఉండదు ఇయ్యాల. అర్జెంట్గా వచ్చి నువ్వు. బావా నేనొచ్చేసా. మా బాబు ఎంత ఎంత ఇష్టమో. ఫ్లాష్ మ్యాన్ లో బలి వస్తారా. వచ్చే బా తాగేద్దాం. ఎవరా బావా, నీకన్నా ఏంటి? రే రే రే, ఇక నువ్వు నేనే ఉన్నాం కదా, ఈ 3 గ్లాస్ ఎవరా? అది నాదిరా. పుచ్చికన్నా తాగేసి పక్కన పెట్టుకున్నా. తారాజవులా ఎగురుకుంటూ ఈడెవడు? వచ్చి ఇక్కడ ఆగింది. బ్రహ్మనా నువ్వా? ఒరే, నువ్వు సుబ్బారావు కొడుకు కదరా? కనిపెట్టేశాడు. అన్నా నీకు దండం పెడతా అన్న, నేను మందు తాగినట్టు మా నాన్నకి చెప్పకన్నా. దేగించి కొడతాడన్నా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నీ దండం పెడతా చెప్పకన్నా. చిచ్చి, నేనెందుకు చెప్తాను రా. అయినా తాగుబోతుల సంఘానికి నేనేమవుతానో తెలుసు కదరా. తెలుసన్నా? ఒరే, నాకు పోయినరా, నేను తాగుతాను మీతో. ఈ మందు మా ఇద్దరికే సరిపోదు, వీడే కుడుతు తగినట్టు తాగేస్తాడు. నీకెక్కడ పోయినా? అవునా, సరే మీతో తాగండి. బాబాయ్, ఓ బాబాయ్, ఇక్కడ మీ అబ్బాయి మందు. ఓ అన్నా, జోకేసా అన్న, కూర్చో కలిసి తాగుదాం. ఇప్పుడు నచ్చేవరా తమ్ముడు? అయినా నేను అట్టే తాగును, కూర్చోవే తాగుతాను. మిగతాది మీరే తాగండి. తాగు మామ, ఒరే తమ్ముడు, తాగు మామ. తొక్కు తాగరా, ఆరోగ్యం పాడైపోద్ది. స్ట్రాంగ్ బాడీ అన్నాడు. ఏ ఊరికన్నా నాకేం కాదు. అవును రోయ్, స్ట్రాంగ్ బాడీ రోయ్. నీ మొహానికి సిగ్గోటి. ఏనా ఏమైంది? చిచ్చి, నేనేమి ఆడడం లేదురా. నాకున్న స్ట్రాంగ్ బాడీ నీకు లేదనే కదా. అదేమి లేదురా. నువ్వు అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు అబద్ధం చెప్పవన్నా. ఏంటి చెప్పు. చెప్తాను రా తమ్ముడు, చెప్తాను. ఆ, మన తాగుబోతులు ఏ అన్యాయం చేసేవంటరా? మన కల్తీ మంది అమ్మి మన ప్రాణాలు తీస్తున్నారు. మా తాగుబోతు సంఘానికి నువ్వే కదా ప్రెసిడెంట్. చి, నువ్వు మరీ పోటేస్తున్నావురా. నువ్వు మా తాగుమోతోళ్ళకి దేవుడు అన్నా. నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు రా. సరే, మాట ఇస్తున్నాను రా తమ్ముళ్ళు. కల్తీ మందులు బెల్ట్ షాపులు మన ఊర్లో పెట్టిస్తాను. ఏరియాలో పారుతూనే ఉంటాయి. అయితే ఈత కొట్టొచ్చా? నేను మునుగుతా అన్నా. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. ఇద్దరు అందులో తేకండ్రా, మన ఎవరు ఆపుతారు? ఒరే, టైం ఏమిందిరా. నా కోసం మీ వదిన ఎదురు చూస్తూ ఉంటది, నేను వెళ్తాను. ఆహా, వదనంటే నీకెంత ప్రేమన్నా. వీడు ఉన్నాడు గేదె మోహోడు, వీడి పిల్లల్ని ఎప్పుడు వాడు చెప్తే వించావుడు. పిల్లలంటే ఏమనుకుంటున్నారా? పిల్లల గురించి మీకేం తెలుసురా? చెప్పు. మాకేం తెలియదన్నా, నువ్వే చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. మీకు చెప్పిన అర్థం కాదురా, మీకు అది లేదురా. ఏం లేదన్నా. బుర్రరా బుర్రా. బొర్రా. సరే, నేను వెళ్తా. మిగతా మీరు తాగండి రోయ్. నువ్వు వెళ్ళు. మనం పచ్చి తాగి వదిలిన వీడికి తెలీదురా. పొడి అమ్మ, ఇది బట్టలు సర్దుకుని ఎక్కడికో పోతుంది. రాధా, నాకు అన్యాయం చేసి ఎక్కడ పోతున్నావే? ఆ పక్కింటి రాముతో పారిపోతున్నా. పారిపోవడం ఎందుకు? ఇలా 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 నడుచుకుంటూ వెళ్ళండి. ఇదిగో ఈ కర్మే వద్దంటున్నా. లేకపోతే షెట్ అంత మగా నెట్టుకుని రాముతో పారిపోతానంటావా? అబ్బో, చెట్టంత మగాడంట. దేంట్లో అయిపోయావా? ఏదిది ఎక్కడుంది? తిని అమ్మ. అయినా నేను కొట్టడానికి కర్ర ఎందుకే? నా షే చూసావా ఎంత రప్పకుందో? అయిపోయావు నువ్వు ఇలా. గులాబీ రేకుల్లాంటి ఆ చెంపల మీద నీకు ఎలా కొట్టాలనిపిస్తుందండి? రాధగారు, నొప్పిగా ఉందండి. గులాబీ రేఖలా, మొగల రేఖలు అనలేదు. అయినా మీరు చేసేది తప్పండి. ఆ కళ్ళు చూడండి, ఆ నవ్వు చూడండి. మరీ స్పీడ్ అయిపోతు, స్టోరీ మారిపోతుంది.
అయినా దాని మొగుడిని పక్కన ఉండగా నా పిల్లానికి లైన్ వేస్తావేంట్రా? లేకపోతే రూమ్ లో తీసుకెళ్లి కాపురం పెట్టు. కాపురం ఎలా పెట్టాలండి? 4 తగిలిస్తే నీ పిల్లం తయారొచ్చి కాపురం పెడతారులేండి. మధ్యలో ఎందుకని అంటే రాధగారు పెడితే బాగుంటుంది కదని. ఈ సెకలే వద్దనేది. లోపల తీసుకెళ్లి కాపురం అటు పెట్టవే. అలాగేనండి. ఉష్, ఎక్కడికి వెళ్ళేది? మీరే కదండి కాపురం పెట్టమన్నారు. కోడి అమ్మ, ఏం నటిస్తున్నావే? మీరు నన్ను అనుమానిస్తున్నారండి. నేను సీత కంటే నిప్పునండి. ఏంటి సీత నిప్పునా? సరేనే, ఆ నిప్పులో దూకవే. నేను ఒప్పుకోను. దేవత లాంటి రాధగారు నిప్పుల్లో దూకడమా? పదండి, మీతో పాటు నేను తోడుగా వస్తాను. ఏమైనా అనుమూరేస్తుంది అనుకుంటున్నావేంట్రా? చేతవా సావడానికి వెళ్తుంది, నువ్వు వెళ్తే సత్తావు. చూడండి, మీరు మొగుడిగా తనకు మీరేం చేయకపోవచ్చు, తనకు నేనున్నాను. సరేరా, నీ పిల్లం తయారవుతుంది, తనకు చెప్పు. వాము, నా పిల్లవా, నేను ఇక్కడ ఉన్నాను చెప్పకయ్యా. తయారు గారు, మీ ఆయన ఎక్కడ ఉన్నాడు? నా పిల్లంతో ససాలాడుతున్నాడు. సరసాల నేనా? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. రాధా నాకు చెల్లెలు లాంటిది, తప్పు టీ పొడిస్తుందని వచ్చానంతే. ఒరే వెంకట్రావా, పిల్లం పేరు ఎత్తుకనే పేట్ భలే తిప్పేసావేంట్రా? నేను ప్లేట్ చెప్పలేదు, కావాలంటే రాధగారిని అడగండి. నాకు చింతపండు కావాలన్నా, పరస్తారు కావాలన్నా, టీ పొడి కావాలన్నా అన్ని రాధగారు ఇస్తారు. కోడి అమ్మ, ఇది నా సంవత్సరం తగలబెట్టేసింది. ఎదవనో 10, ఈ ఎదవనో 20 అడుక్కుంటుంటే నాకంటే పెద్ద పిచ్చకడికి దానం చేస్తాను. రమ్మగారు, నేనే పిచ్చగానే కాదండి. రాధగారు, నేను వెళ్తున్నా. తనుమను మొగుడు ఎలా బతుకుతారండి బాబా? ఇప్పుడు నీతో వచ్చేమన్నా పువ్వులో పెట్టుకుని చూసుకుంటాడంట. ఏంటి, నిజమేనా? నీ అబ్బా, నీకు నా పిల్లమే కావాల్సి వచ్చింది ఏంట్రా? ఏంటే పోచు, రేవులో తాచెట్లు అలా చూస్తున్నావు? ఏ అడితే పోలేదనా? రోడ్డు పక్కన రోలర్లో ఉంటావు. నీకు నా ఎంత అందగా దొరుకుతాడంటే. అబ్బో అందం, ముందు పంచి జారిపోతుంది చూసుకో. చూసుకొని పడుకో పడుకో. అయినా పడుకో 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 అంటున్నావు. ఏ ఎవరైనా వస్తానన్నాడా? నువ్వు పడుకుంటే వస్తాడు. రాని రాని, వచ్చే కాడికి నీకు ఉంటుంది. అమ్మా మీరెందుకు వచ్చారే? సర్లే అమ్మా, వెళ్ళిపోతున్నాము. అది కాదే అమ్మా, మీ అల్లుడు గురించి మీకు తెలుసు కదా. ఏ అక్క, బావకి ఇంకా అనుమాన జబ్బు పోలేదా? అది పోవాలంటే మీ బావ పోవాలా తమ్ముడు? మనిషిపోయే వరకు వెయిటింగ్ చేయడం ఎందుకు? మరి ఎలా అమ్మా? మనమే చంపేద్దాం. రమ్ము తెమ్మంటావా అక్క? రే డ్రమ్ అయితే అందరికి తెలిసిపోతుందిరా, కుక్కర్ అయితే ఎవ్వరికి అనుమానం రాదు. అలా చేయడం పాపం అమ్మా. ఓ పని చేద్దాం, ఏమిటక్క? ఎక్కడికన్నా దూరంగా తీసుకెళ్లి కొండ మీద నుంచి తోచేద్దాం. పోలీస్ కుక్కలకు దొరికేస్తామేమోనే. అక్క, గ్యాస్ లీక్ చేసి చంపేస్తా. మీ బావ పిసినారా, డబ్బులు ఎక్కడైపోతాయని గ్యాస్ కొనలే. సాకు పెట్టి చంపేద్దాం. ప్యాన్ బిగిస్తూ చచ్చాడని అందరికి చెప్దాం. ఏదోటి చెయ్యమ్మా. తాగబోతు వచ్చినట్టు ఏగలపోతున్నాను. బాధపడకమ్మా. ఈ రోజు మీ బావ వస్తానన్నాడే, ఈ ఎదవని చంపేసి నిన్ను మీ బావకిచ్చి పెళ్లి చేస్తాను. మా మంచి అమ్మ. అబ్బా, బావగాలు ఎప్పుడు ఉండేది కదక్క. బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తిందాం పదా. సరే. జర్రుంటే చచ్చిపోతుంటరా. కలిపి నన్ను చంపేద్దాం గట్టిగా ప్లాన్ వేసుకున్నట్టున్నారు. తాగినంత దిగిపోయింది, ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలి. వచ్చేస్తున్నారా వాళ్ళు? ఓసారి బావని లేపి మాట్లాడుదాం రా. అల్లుడు అల్లుడు అల్లుడు. ఎవరది? అత్త నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను అల్లుడు. నీ కోసం నాటుకోడి తెచ్చాను. అమ్మాయి కుక్కర్లో పెట్టి ఉడుకుతుంది. కుక్కరా? ఇప్పుడు నాకేం వద్దులే అత్త, అసలు తాను కూడా చేయలేదు. బావా, నువ్వు స్నానం చేస్తావని వాటర్ పట్టుకోవడానికి కొత్త రమ్ము తెమ్మంటావా? డ్రమ్ ఇప్పుడు నాకెందుకు బామద్ది, అదేదో నువ్వు వాడుకో. రాదా రాదా? ఎవరో వచ్చినట్టున్నారా? ఎన్నిసార్లు కొట్టినా కావని పావురా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. రాళ్ళుడు రా. ఎవరొచ్చారు?
వచ్చారో చూడు. బావా బాగున్నావా? వస్తున్నానమ్మా. ఆయ్ బావా, ఇదేనా రావడం? వచ్చాను వస్తే కుక్కర్లో చికెన్ తెమ్మంటావా? ఏం వద్దులేండి. ఎవరు రాదా పిచ్చగాళ్ళ ఉన్నాడు? మీ అమ్మ ఏకంగా చికెనే పెడతానంటుంది. అడుక్కుండే వాడి మీద మీ అమ్మకు అంత ప్రేమ? అది కాదు బావా, ఏదో ఇంటికి కాపలా ఉంటాడని 3 పూట్ల ఇంత ముద్ద పాడేస్తున్నా. జాగ్రత్త రాదా, ఇలాంటి చిల్లనా కొడుకులు అసలు నమ్మకూడదు. అలాగే బావా. అత్త, ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు మీ అందరికి పార్టీ ఇస్తాను. నాకు తెలుసు అల్లుడు, నీ సంతోషానికి కారణం మా అమ్మాయి రాదే కదా. పో అమ్మా. నిజమే రాదా, మీ అమ్మ చెప్పింది నా గుండెల్లో గంటవే. రాధా 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 అని కొట్టుకుంటుంది. రాధా అవునా బావా? కొట్టుకుంటుందిరా, కొట్టుకుంటుంది. రాధా రాధా అని దురద చూడడానికి బాగానే ఉంటుంది. అంటుకుంటేనే దాని దురద బాగా తెలుస్తుంది. ఏ ముష్టోడా, నువ్వు మాకు చెప్పేంత వాడువా? తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఏదో తలకేసి కొట్టుకుంటే పీడ పోతుంది. ఏయ్, కుక్కర్ తెమ్మంటావా? రుకో జరా. ఏంటి? ఏవండి, ఏంటి 3 పూటలు ముద్ద పెడతావా? 4 ముద్ద వాడికి పెట్టే సమ్మగా ఉంటుంది.